నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఏపీలో ఈసారి ఎన్నికలు భానుడి కంటే వేడిగా ఉన్నాయి। పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది। పోలింగ్ కూడా సరిగ్గా 10 రోజులు మాత్రమే సమయం ఉంది। ఈ నేపథ్యంలో రెండు పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి। జగన్ తాను చేయగలిగింది ఇదే అంటూ పాత పథకాలకు కొంత నగదు అదనం చేసి ప్రకటించారు। చంద్రబాబు చూస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా అన్ని వర్గాలకు హామీలు ఇబ్బడి ముబ్బడిగా చేశారు। దీంతో ఎవరు గెలుస్తారు అంటే మళ్ళీ సస్పెన్స్ గానే ఉంది। ఎందుకంటే ఇద్దరి మేనిఫెస్టోలోనూ అభివృద్ధి కంటే సంక్షేమమే ఎక్కువగా ఉంది। దానితోనే ఓట్ల పంట పండించుకోవాలని ఆశ ఆరాటం ఉన్నాయి। ఈ క్రమంలో చూస్తే కనుక ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ప్రభుత్వం నడపాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటున్నారు। అదెలా అంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా సపోర్ట్ ఏ మాత్రం సరిపోదని తేల్చేస్తున్నారు। ఖచ్చితంగా 6 నెలల వ్యవధిలో ఇద్దరిలో ఎవరు పవర్లోకి వచ్చినా తేలిపోతారని అంటున్నారు। ఇక ఈ విషయంలో కూడా బాబు కంటే జగన్ కాస్త బెటర్ అని అంటున్నారు। ఎందుకంటే ఆయన హామీలు అన్నీ కూడా పాతవే, వాటిని 5 ఏళ్లు నడిపారు కాబట్టి కింద మీద పడి కొంతలో కొంత కొనసాగించవచ్చు। పైగా తక్షణం వేటికి నగదు అదనంగా పెంచలేదు। పెన్షనర్లకు కూడా ఇచ్చేది చివరి సంవత్సరాలలో పెట్టుకున్నారు। దాంతో జగన్ నెమ్మదిగా బండిలాగవచ్చు। అయితే ఆయనకు చిక్కు ఏంటంటే అపోజిషన్ ఈసారి బలంగా ఉంటుంది। పైగా ఎక్కువ సీట్లు గెలిచి బాబు అసెంబ్లీకి వస్తారు। ఇక బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది। అందువల్ల చూస్తే కనుక కేంద్రం నుంచి గతంలో మాదిరిగా నిధులను కానీ అప్పులను కానీ ఉదారంగా జగన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే లేకుండా చూడటంలో బాబు సక్సెస్ అవుతారని అంటున్నారు। ఒక విధంగా అష్టదిగ్బంధనం చేసి మరీ జగన్తో రాజకీయ యుద్ధమే అసెంబ్లీ లోపల బయట చేస్తారనే టాక్ వినిపిస్తోంది। అలా జగన్కి ఇబ్బంది పెద్ద ఎత్తున ఉంటుందని, ఫలితంగా గతంలో మాదిరిగా తన పథకాలను ఇచ్చుకుంటూ పోలేరని చెబుతున్నారు। చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పవర్లోకి వస్తే కనుక ఆయన తక్షణం నెరవేర్చాల్సిన పథకాలు చాలా ఉన్నాయి। అన్నింటికంటే ముందు 4000 వంతున సామాజిక పెన్షన్లు, అది కూడా 66 లక్షల మందికి ఇవ్వాలి। ఇక వాలంటీర్లకు 10,000 ఇచ్చి ఇంటింటికి పథకాలు ఇప్పిస్తామని చెప్పారు। అది నెరవేర్చాలి। కొత్త ప్రభుత్వం వస్తూనే విద్యా సంవత్సరం కూడా మొదలవుతోంది। దాంతో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 20,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి। ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అంటున్నారు। ఆర్టీసీ కుదేలయ్యి ఉంది, అయినా ఫ్రీగా నడిపించాలి। ఇలా చాలా హామీలు తీసుకొని ముందే వస్తాయి। వీటితో పాటు ఫ్రీ సిలిండర్లు 3 ప్రతి ఇంటికి, అంటే 1,500,000 కుటుంబాలకు ఈ లెక్క ఎంత అవుతుందో అన్నది కూడా ఆలోచన చేయాల్సిందే కదా। మొత్తం మీద చూస్తే లక్షల కోట్ల వ్యవహారంగా మారుతోంది। చంద్రబాబు ఈసారి హామీలు నెరవేర్చకుండా ఉండలేరు, అలాగని మానలేరు। బీజేపీ మేనిఫెస్టోని చేతిలో ముట్టలేదు, మోడీ ఫోటో పెట్టలేదు, దాంతో మీ బాధ మీరు పడండి అంటోంది। దీంతో చూస్తే కనుక 6 నెలలు కూడా కాకుండానే ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు। అలా జగన్ అయినా బాబు అయినా గెలిస్తే గుడ్ లక్, ఓడితే బ్యాడ్ లక్ అంటున్నారు। ఎందుకంటే పోటీలు పడి ఇచ్చిన హామీలే వారి కాళ్లకు బంధాలు వేస్తున్నాయి।